అహ్మదాబాద్లో కుప్పకూలిపోయిన విమానం ఘటనలో బోయింగ్ సంస్థ విమానాల పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఇటీవలి కాలంలో విమానాల్లో సాంకేతిక లోపాల వల్ల తలుపులు ఊడిపోవడం వంటి నిర్మాణ లోపాల దాకా వరుస ఘటనలు ఆ విమానాల భద్రతా ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాస్తవానికి బోయింగ్ సంస్థలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులే విమానాల భద్రతా ప్రమాణాల వల్ల ఆ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న తీరును బయటపెట్టాయి. ఆ ఘటనలతో అమెరికా ఫెడరల్ ఏషియన్ అడ్మినిస్ట్రేషన్ బోయింగ్ విమానాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఈ క్రమంలో భద్రతా ప్రమాణాల లోపాన్ని అంగీకరిస్తూ బోయింగ్ సీఈఓ డేవ్ కాల్హోన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంస్థలో 737 విమానాల విభాగం చీఫ్ హెడ్ క్లర్క్ కూడా వైదొలిగారు. ఎగిరే శవపేటికల్లా విమానాలు, కొన్నేళ్లుగా వరుసగా దుర్ఘటనలు, నాణ్యత భద్రతా ప్రమాణాల్లో లోపాలు. ప్రస్తుతం భారత ఎయిర్లైన్ సంస్థ వద్ద 185 బోయింగ్ విమానాలున్నాయి. మరో 645 విమానాలకు ఆర్డర్లిచ్చారు. వాస్తవానికి డేవ్ కాల్హోన్ కు ముందు డెన్నిస్ మాలెన్బర్గ్ బోయింగ్ సీఈఓగా పనిచేశారు. 2018-2019లలో 2 737 మ్యాక్స్ 8 విమానాలు కూలిపోయి 346 మంది మరణించడంతో బోయింగ్ విమానాల భద్రతపైన విమర్శలు చెలరేగాయి. ఆ 2 విమానాలు కూడా టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడం గమనించాలి. దీంతో బోయింగ్ సంస్థ డెన్నిస్ ములెన్బర్గ్ను తొలగించింది. సీఈఓగా డేవ్ కాల్హోన్ను నియమించింది. భద్రతా ప్రమాణాలను పెంచి సంస్థపైన నమ్మకాన్ని తిరిగి నిలబెడతామంటూ పదవిని చేపట్టిన ఆయన అదే భద్రతా లోపంతో రాజీనామా చేయడం గమనించాలి. జనవరిలో అమెరికాలోని అలస్కాలో ప్రయాణిస్తున్న బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం గాలిలో ఉండగానే దాని డోర్ ఊడిపోయింది. అదే ఏడాది డిసెంబర్లో దక్షిణ కొరియాలో బోయింగ్ 737-800 విమానం కూలిపోయి 179 మంది చనిపోయారు. తాజాగా అహ్మదాబాద్లో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయింది. ప్రస్తుతం బోయింగ్ సీఈఓగా కెన్లీ ఓట్బర్గ్ పనిచేస్తున్నారు. భారత సంతతి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడానికి కూడా బోయింగ్ సంస్థ వైఫల్యమే కారణం. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో థ్రస్టర్లు సరిగా పనిచేయకపోవడం, హీలియం లీకేజీ సమస్యలు తలెత్తాయి. వాటిని సరిదిద్దడానికే బోయింగ్, నాసా ఎంతగా ప్రయత్నించినా వీలు కాలేదు. చివరికి ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన క్రూ 9 మిషన్ సహాయంతో వారిని భూమి మీదకి తీసుకురావాల్సి వచ్చింది. ప్రస్తుతం మన దేశ ఎయిర్లైన్స్ సంస్థలు సుమారు 185 బోయింగ్ విమానాలను వినియోగిస్తున్నాయి. బోయింగ్ 737 మ్యాక్స్, 777-200 LR, 777-300ER, 787-8 డ్రీమ్ లైనర్, 787-9 డ్రీమ్ లైనర్ విమానాలను వాడుతున్నాయి. విదేశాలకు సర్వీసులు నిర్వహించే ఎయిర్ ఇండియా వద్ద మొత్తం 198 విమానాల్లో అందులో 40 బోయింగ్వే. దేశీయ సర్వీసులు నిర్వహించే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వద్ద ఉన్న మొత్తం 104 విమానాలు బోయింగ్వే. ఇండిగో సంస్థ 437 విమానాలతో సర్వీసులు నిర్వహిస్తుండగా అందులో 8 స్పేస్ జెట్లో ఉన్న 62 విమానాల్లో 33 విమానాలు బోయింగ్ కంపెనీవే. అంతేకాదు ఈ సంస్థలు పెద్ద సంఖ్యలో బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు కూడా పెట్టాయి. ఎయిర్ ఇండియా సుమారు 290 విమానాలకు ఆర్డర్ పెట్టింది. స్పేస్ జెట్ గతంలోనే 205 విమానాలకు ఆర్డర్ పెట్టగా గత ఏడాది డిసెంబర్ నాటికి 13 విమానాలు డెలివరీ అయ్యాయి. ఆ తర్వాత స్పేస్ జెట్కు ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయింది.
విమానాల కొనుగోలును పునరుద్ధరించుకోవాలని తాజాగా ఆ సంస్థ నిర్ణయించింది. ఇక కొత్తగా వచ్చిన ఆకాశ ఎయిర్ సంస్థ కూడా 150 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ చేసింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 5 సభ్యుల ఓ కుటుంబం దుర్మరణం చెందింది. రాజస్థాన్లోని బన్సావారాలో పేరొందిన వైద్యురాలైన డాక్టర్ కోనీ వ్యాస్ తన భర్త ప్రదీప్ జోషి తన 3 పిల్లలతో కలిసి లండన్లో స్థిరపడాలని ఎంతో కాలంగా అనుకుంటున్నారు. ఇందుకు కావలసిన ఏర్పాట్లు పూర్తి కావడంతో 2 రోజుల క్రితమే వ్యాస్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. లండన్ వెళ్లేందుకు కుటుంబమంతా కలిసి అహ్మదాబాద్లో గురువారం విమానం ఎక్కారు. ఆ వెంటనే వారంతా ఓ సెల్ఫీ తీసుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కాసేపటికే ఆ విమానం కూలడంతో వారంతా లోకాన్ని వీడారు. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా AI-171 విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోవడంతో మిగతా విమాన సర్వీసులపైన ప్రభావం పడింది. ప్రయాణ సమయాల్లో తాజాగా మార్పులకు సంబంధించి ప్రయాణికులు తమ ఎయిర్లైన్ సంస్థలను సంప్రదించాలంటూ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రయాణికులు ఇప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్ల తాలూకు మొత్తాన్ని తమ వెబ్సైట్ ద్వారా తిరిగి పొందవచ్చని ఇండిగో ఎక్స్లో పేర్కొంది. టిక్కెట్లు మళ్లీ బుక్ చేసుకోవాలని కూడా సూచించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో అన్ని విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు స్పేస్ జెట్ ప్రకటించింది. విమానాలకు సంబంధించిన తాజా సమాచారం తమ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించింది. మరోవైపు కోల్కతా నుంచి బయలుదేరి అహ్మదాబాద్లో దిగాల్సిన ఇండిగో 6E31 విమానం ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో తిరిగి వెనక్కి కోల్కతా ఎయిర్పోర్ట్కు వెళ్లి ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 1:49 కోల్కతా నుండి అహ్మదాబాద్కు బయలుదేరి తిరిగి కోల్కతాలో 2:52 దిగింది. విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు, సిబ్బంది కుటుంబ సభ్యుల కోసం ఎయిర్ ఇండియా 2 ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఢిల్లీ, ముంబై నుంచి అహ్మదాబాద్కు సహాయక విమాన సర్వీసులు ఏర్పాటు చేసింది.